హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితన్య బ్లాగ్స్. ఈరోజు క్యాస్ట్ ఐరన్ దోశ తవాతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం పూర్తిగా చూడండి. నాన్ స్టిక్ ప్యాన్ వాడటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే నేను ఈ క్యాస్ట్ ఐరన్ దోశ తవాని తీసుకున్నాను. దీని సీజనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ దోశ తవా నాకు 1099 పడిందండి. సైజ్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ వరకు ఉంది. ఈ సైజ్ కరెక్ట్గా సరిపోతుంది మన స్టవ్కి. ఫ్లేమ్ అనేది మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది ప్యాన్ మొత్తం. సో అందుకే నేను ఈ క్యాస్ట్ ఐరన్ దోశ తవాని తీసుకున్నాను. దీని సీజనింగ్ ఎలా ఏదైనా ఒక డిష్ వాషర్ యూస్ చేసి స్క్రబ్బర్ తోటి ఈ ప్యాన్ని మొత్తం ఇలా వాష్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేయకండి, ఓన్లీ నార్మల్ స్క్రబ్బర్తోనే ఇలా వాష్ చేసుకోండి. ప్యాన్కి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇలాగే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా ఒక 2-3 టైమ్స్ వాష్ చేయడం వల్ల ప్యాన్లో గ్యాసెస్ అంతా మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా క్లాత్ తోటి ప్యాన్ మొత్తం ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం నీట్గా తుడుచుకోవాలి. ప్యాన్ అనేది పూర్తిగా ఆరిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ ఈ విధంగా వేసుకొని మొత్తం ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేయండి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ దాన్ని అలాగే వదిలిపెట్టండి. ఇలా చేయడం వలన దోశ తవా అనేది రస్ట్ రాకుండా ఉంటుంది. 24 అవర్స్ పక్కకి పెట్టిన తర్వాత ఒకసారి ఈ దోశ ప్యాన్ని చూడండి. ఇప్పుడు ఈ దోశ ప్యాన్ని మళ్ళీ ఒక 2 టైమ్స్ ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక క్లాత్ని తీసుకొని ఈ విధంగా తడి ఆరే వరకు ఈ ప్యాన్ని తుడుచుకోవాలి, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. ఇప్పుడు కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ తవా మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి తవా హీట్ అయ్యే వరకు ఉంచాలి. హీట్ అయ్యాక పొగలు వస్తున్నాయి చూడండి. ఇలాగా ఆయిల్ వేసుకుంటూ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా పొగలు వచ్చే వరకు ఉంచాలి. ఇలా 2-3 టైమ్స్ ఇలానే చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలానే దోశ తవాని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టాలి. 2 అవర్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ ఆనియన్స్ని ఇప్పుడు ఒక నైఫ్ ఆర్ స్పూన్కి ఇలా ఆనియన్ని పెట్టి ఇలా ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసి కొంచెం ఆయిల్ వేసి టోటల్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఫస్ట్ దోశ అనేది వేస్తున్నాను చూడండి. ఫస్ట్ది కాబట్టి కొంచెం చిన్నగా వేసుకున్నాను అండ్ కొంచెం మందంగా కూడా వేశాను. ఎలా వచ్చిందో చూడండి. ఈజీగా దోశ అనేది మనకు వచ్చేసింది.
అలాగే ఇంకొక దోశ వేసాను, కొంచెం పల్చగా అండ్ కొంచెం పెద్దదిగా వేసుకున్నాను. ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్లో వేసినట్టు క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా సీజనింగ్ చేయండి. అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి దోశ తవా అనేది సోప్ తోటి మంచిగా క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడి ఆరే వరకు తుడుచుకోండి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టండి. ఇలా చేస్తే ప్యాన్ అనేది మనకి తుప్పు పట్టకుండా ఉంటుంది. ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.